వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్. మనసుల మాట చెప్పిన రేవంత్ అన్న వద్దంటుండట కొత్త పార్టీ పెడదామన్నా. తీన్ మార్లకొచ్చిన డైలాగ్ కింగ్ రాజకీయంలో లేపుతాడట జంగు. కొండెక్కబోతున్న కూరగాయల రేట్లు మన జేబులకు పడ్డట్టే పెద్ద తూట్లు. మొగల్తూరు పయనమైన సత్తి దర్గయా సమాజం మర్గయా తాకీస్లన్నీ గుత్తకు వార్త సీట్ల మీద దుప్పట్లన్నీ వేసి ఆఫ్ కుత్తా. అమరావతిలో డ్యూటీ చేస్తదట మంగ్లీ. ఇంకా ముచ్చటేంది, 5 రోజులు పని చేస్తా, 2 దినాలు మంచిగా సినిమాలు షికారులు చేస్తా. అప్పుడే ఉగాది పండగ సురువైంది. ఈ ఏడాది పేరు దుర్ముఖి నామ సంవత్సరం. పేర్ల దుర్ముఖున్నది కానీ అంతా మంచిగా జరుగుతుందట. ఆనలు బాగానే కొడతాయని అయ్యవారు పంచాంగం చదివిండు. ఈ ఏడు ఎవరి పేరు మీద ఎట్లుంటది, అయ్య పేరు మీద రాబడెంత పోబడెంత, పిల్లలకు పెళ్లి యోగం ఉన్నదా, పిల్లగానికి లగ్గం బలం ఎప్పుడున్నది, మంచి ఏంది చెడేంది, ఇవన్నీ మీరు కూడా తెలుసుకుంటారు కదా. మంచిగా బెల్లం బచ్చాలు తిని షర్బత్ దాగి పండగని సంబరంగా చేసుకోండి. ఉగాది పండగ అంటే గవర్నర్ బంగ్లాలనే చూడాలి. తెలుగుదనం కళ్ళ నిండా చూడొచ్చు. అగో చూడుండ్రి నరసింహం సారు ఎంత ముద్దుగా తయారైండో. ఆంధ్ర తెలంగాణకు పొత్తుల గవర్నర్ కదా, గందుకే 2 రాష్ట్రాల లీడర్లను, ఆఫీసర్లను, ముఖ్యులను, ఆయన దోస్తులను పండగకు పిలువనంపుకున్నాడు. దత్తన్నకు హోలీ పండగ రంగు ఇంకా ఓనట్టుంది కదా. చిరంజీవి సార్ కూడా వచ్చిండు. సినిమాల మంత్రి సీనన్న పక్క పొంటే కూర్చున్నాడు. చిరంజీవి సార్ 150వ సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. కేసీఆర్ సార్ రాని వచ్చిండు. ఎంత మంచిగా ఎదుర్కొన్నాడో చూడుండ్రి. ఓంబత్తితోని దీపాలు ముట్టించి ఉగాది పండగను చురువు చేసిండ్రు. వచ్చినోళ్ళ నోరు తీపి చేసి ఉగాది షర్బత్ దాగిపించిండ్రు. ఇంతల్నే అయ్యవారు పంచాంగం చెప్పుడు చురువు చేసిండు. ఇక చూడుండ్రి ఎంత శ్రద్ధగా వింటున్నారో. 2 రాష్ట్రాల పాలకులు కావచ్చు, మన పాలకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నదీమ తల్లులు, నదులను అనుసంధానము చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో అది చాలా విశేషమైనటువంటి ఏకాగ్రతతో దాన్ని ప్రయత్నిస్తారు. సఫలీకృతము కావడానికి కూడా అవకాశం ఉంది. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మంచి వర్షపాతం ఉంటుంది. ఈసారి కరువు పరిస్థితి ఉండదని చెప్పినారు. అది అందరికి కూడా మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎన్కషిరి గానా బజానా పెట్టించిండు. ఆట పాటలతోని ధూమ్ ధామ్ గా నడిచింది. ఇట్లా కేసీఆర్ సార్ పోయిండో లేదో అట్లా చంద్రబాబు నాయుడు సార్ వచ్చిండు పండక్కు. నేనైతే ఫ్రంట్ లో వచ్చాను కానీ గవర్నర్ గారిని చూస్తే అచ్చ తెలుగు వారు ఎట్లుంటారో ఆ విధంగా ఉన్నారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దుర్ముఖి నామ సంవత్సరం అంటే దుర్ముఖి అనే పేరు చూస్తేనే అందరికి ఒక భయం వస్తుంది. నృసింహ అవతారం అనేది ఒక దుర్ముఖి అవతారం చూసేదానికి, కానీ అది చేసిందేమో మంచి పని, హిరణ్యకశిపు వధం చేసింది. కానీ ఆ దుర్ముఖి అనేది ఏంటో ఎప్పుడు కూడా మంచి కార్యమే చేస్తుంది, అన్ని పాపాలు అన్ని తీస్తుంది. ఏ పేరైతే మంచిగుంటదబ్బా? ఏది మంచిగుంటది? రెడ్డి దేశం. అమ్మో ఇది నచ్చకుంటే ఇది నచ్చకపోవడేంది, సూపర్ ఉంటది. మరి పార్టీ పేరు కరెక్టే, గుర్తులు ఏముంటే మంచిగుంటది? బ్యాగు, గన్ను రెండిట్లా లేదున్నా ఓకే. పోనీ సీక్రెట్ కెమెరా. అబ్బబ్బో వద్దొద్దు, గీ గుర్తంటేనే సార్కి అస్సలకే వాడది. జెండా ఏ కలర్ ఉంటే మంచిగుంటది? పసుపు కాదు, గులాబీ, తెలుపు, ఆకుపచ్చ. ఇన్ని కలర్లు కలిస్తే జెండా రంగు సింగారం కొట్టది, మంచిగుంటుంది అట్లా. మీరేందుకు అట్లా చూస్తుండ్రు? నేనేం చేస్తున్నాడో మీకు సమజ్ అయితే లేదా? ఏం లేదులా, తెలంగాణలో కొత్త పార్టీ పెడదాం అనుకుంటుండట. ఇక మరి వాళ్ళని కష్టపెట్టుడు ఎందుకని నేనే పార్టీ పేరు, గుర్తులు, జెండా కలర్లను సెలెక్ట్ చేస్తున్నా. సరేగాని సారు మీకు నచ్చితే నా సలహాల్ని వాడుకోండి. తెలంగాణలో సైకిల్ బరువును మోసి మోసి భుజాలు కాయలు కాసిన రేవంత్ రెడ్డి సార్కు ఓ లీడర్ సూపర్ ఐడియా ఇచ్చిండట. ఇద్దరం కలిసి కొత్త పార్టీ పెడదాం, పుల్లు గిరాకుంటది, తెలంగాణను దున్నేయొచ్చు అని అడిగిండట. ఎందుకంటే రేవంత్ అన్న తాన మస్తు పైకం ఉన్నది, పలుకుబడి కుల బల్గం కూడా బాగానే ఉన్నది, ముఖ్యమంత్రి అయితేనే అనే కళ కూడా నిజం చేసుకోవచ్చు. చంద్రాల్ సార్ పార్టీలా ఎట్టి శాఖలు ఎంత చేస్తావు అని ఈ సలహా ఇచ్చినట్టున్నాడు. కానీ ఏక్ నిరంజన్ కూడా జెండెత్తేస్తే తెలంగాణలో జాతీయ పార్టీ ఏం కావాలి? ఇంతకు కొత్త జెండా గుట్టిద్దామన్నా ఆ మహానేత ఎవరు కావచ్చు?
టీఆర్ఎస్ పార్టీల టీడీపీ శాఖ అధ్యక్షుడు ఎర్రవెల్లి దయాకరన్న కావచ్చునా? రేవంత్ రెడ్డి సార్ను ఐటమ్ గల్లంది ఇచ్చిండు, ఆయన కాకపోవచ్చు. మరి దయాకరన్నతో కలిసి పనిచేయలేక కడియం శ్రీహరి సారా? నాగన్ జనార్దన్ రెడ్డి సారేమో అనుకుందామంటే ఆయన బచావో తెలంగాణ అనుకుంటా ఆగమాగం తిరగవట్టే. మళ్ళా బచావో పార్టీ ఎందుకంటాడు? అరే జేఏసీ వీక్ అయిందని కోదండరామ్ సారే కొత్త పార్టీ పెడదాం అనొచ్చునా? రేవంత్ అన్న, జనానికి గిట్లా డౌట్లు రాకముందే నిన్ను అడిగిన లీడర్ ఎవరో చెప్పు సారు, లేకుంటే పతారా పెంచుకుంటందుకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు అనుకుంటారు జనం. పబ్లిక్ సేవల మునిగి తేలటోళ్ళంటే సినిమా హీరోలేనుల్లా. సినిమాలల్లా ఏషాలేసి నవ్విపిస్తారు, అది బోరు కొడితే రాజకీయంలోకి అడుగు పెడతారు. అంతెందుకు మన బాలయ్య బాబు గారిని చూడుండ్రి, ఆయన ఎమ్మెల్యే కొలువు ఎప్పుడు చేస్తాడో తెలియదు, సినిమా షూటింగ్లు ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఎట్లుండాలనుకుంటే అట్లుండొచ్చు, కానీ అంతటి భాగ్యం ఒక హీరోలకే ఉంటుందిలా. ఇక మరి గినకు కూడా గింత మంచి ఛాన్స్ ఉండి ఆల్రెడీ మునుపు ఎంపీ కొలువు చేసిన అనుభవం కూడా ఉందని ఒకసారి ఎలక్షన్లలో నిలబడి పబ్లిక్కి సేవ చేస్తేందుకు వస్తుండు. అసెంబ్లీ రౌడీ పొలిటికల్ సినిమా 2 షూటింగ్ నడుస్తున్నది. కళమ్మ తల్లికి దండం పెట్టి అధ్యక్ష నేను ఖండిస్తున్నా, ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని పొడుగు పొడుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నంట డైలాగ్ కింగ్. మేకప్ బీకేసి ఒరిజినల్ గెటప్ లా మళ్ళా రాజకీయంలో పాదం మోపుతాడట. మళ్ళీ వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాను. రాజకీయాల గురించి తొందరలో అనౌన్స్మెంట్ చేస్తాను, ఏ పార్టీ అన్నది. ఇంతకు చంద్రన్న పార్టీలో షరీక్ అవుతావా, జగనన్న పంక గడుపు కిందికి పోతావా? ఇద్దరు బంధువులే. ఆపు సార్ ఆపు, రాజకీయాలంటే బంధాలు బంధుత్వాలు కాదు. తమ్ముడే పేకాట అనే ఈ పెద్దరాయుడు మొత్తానికి ఆంధ్రాలనే ఏదో పార్టీ జెండా పట్టేటట్టున్నాడు. కేసీఆర్ కూడా మన తెలుగు వాళ్ళ ముందు ఏదో అనుకున్నా కూడా అందరినీ ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఇది వాస్తవం. చాలామందికి ఈ మధ్య ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నాడు ఆయన. నేను పొగిడే వ్యక్తిని కాదని మీకు తెలుసు. చూస్తుంటే ఈ బంబోల జంబా కారెక్కి అసెంబ్లీకి పోదాం అని అనుకుంటుండా ఏంది అసెంబ్లీ రౌడీ? ఘటం విత్వా చిటం చిత్వా పణకేణ ప్రకారేణ పురుషో ప్రసిద్ధోవోత్. గంత గొట్టు డైలాగులు మాకేడ అర్థమైతే గాని మన భాషలో చెప్పు సారు. ధైర్య సాహసాలున్నవాడు ఒక పురుషుడు అనేవాడు, అర్థమైందా, ఎప్పుడూ ఏదో విధంగా ఒక వార్తల్లో ఉండాలి. కరెక్టే సారు. ఈ నడుమ నువ్వు కూడా బాగానే వార్తలల్లో ఉంటున్నావు, మళ్ళీ ఇప్పుడు రాజకీయంలో కూడా వస్తా అంటున్నావు కాబట్టి దినా ఉంటాయి. మంచు ముత్యానికి ఆల్ ది బెస్ట్. అబ్బా ఇవాళ పొద్దుగాల ఆదర ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను ఇంటికాడ మోటార్ కట్క బంద్ చేసి రాలే. ఇక చూడుండ్రి, నేను ఆఫీస్కి వచ్చినాక మా ఓనర్ అమ్మ ఫోన్ చేసి, సావిత్రి నువ్వు తీన్మార్లు అందరికీ శుద్ధులు చెప్తావు కానీ నీ ఇంటి మీద ట్యాంకర్ నిండితే మోటార్ బంద్ చేయాలని నీకు తెలియదా అని తిట్టకుండానే తిట్టినట్టు మాట్లాడింది. ఛీ మంచిగా ఆఫీస్లో ఉండి మా ఇంటికాడ మోటార్ బంద్ చేసే సౌలత్ ఉంటే ఎంత మంచిగా ఉండనిపించింది. ఆన్ ద పంప్ త్రూ అ మొబైల్ నంబర్ సార్, మే ఐ రిక్వెస్ట్ ఆన్ చేస్తారు, క్లాప్ కొట్టండి, ఆన్ చేయండి. and you can see the water flowing there. నా ఐడియానే ఇది, నా ఐడియా అని చెప్తుండు. విజయవాడ నుండి సెల్ ఫోన్ల కట్టుకొత్తితే రాజమండ్రిలా మోటార్ చాలైంది. ఇక చూడుండ్రి చంద్రాల్ సారు ముసిముసిగా ఎట్లా నవ్వుతున్నాడో. ఏమైనా సారు నవ్వితే ఆ ఆనందమే ఏరప్ప. టెక్నాలజీని మామిడి పండు రసం లెక్క వెంటుకొని తాగినోడు. ఆయన ఏది చేసినా హైటెక్ లెవెల్లనే. రేపు ఇంటికాన్నో కొలువుల్లో ఉండి కూడా అరకగట్టుడు, నాట్లేసుడు, కోతగోసుడు, తూర్పాల పెట్టే టెక్నాలజీని కూడా తెస్తాడు కావచ్చు. మరి చంద్రాలు సారా మజాకానా? అంగట్లకు మామిడికాయలు వచ్చినాయి కదా, ఈ తాపకు 50 కాయలు ఎక్కువ కొనుక్కోండ్రి. ముక్కలను కూడా చిన్న గొట్టియకుండ్రి. పీసినారు శాతాలు చేయకుండా మంచిగా నూనె ఎక్కువ పోయిండ్రి. ఆవాలు జీలకర్ర ఏమేమి వేస్తారో అవన్నీ వేయండ్రి, ఎక్కువనే వేయండ్రి. తొక్కు ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు ఏమేం చేయగలరో అవన్నీ చేయండి. అట్లనే దీంతో ఇంత నిమ్మకాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు ఇవన్నీ కూడా 4 జాడీలు ఎక్కువనే పెట్టుకోండి. ఏమో అందరు వింటున్నారు కాబట్టి అందరు పోయి తొక్కుల మీద పడితే ఆటి రేట్లు కూడా పెరగొచ్చు. ఏమో పోన్రి, మేము చెప్పాల్సిందైతే చెప్పినాం. పైసలు దాచుకున్నట్టు కూరగాయలు దాచుకునే బ్యాంకులు పెడితే మంచిగుండు. మురిగిపోకుండా మక్కిపోకుండా ఏమన్నా సౌలత్ చేస్తే అక్కర ఉన్నప్పుడు పావు కిలో ఇడిపించుకొని వండుకొని తిందుము. మేం చెప్తుంటే జర్రంత ఓవర్ కనిపిస్తున్నట్టున్నది మీకు, కానీ రేపు కూరగాయల రేట్లు పిటానా పిరవైతున్నాయట. ఏది ముట్టుకున్నా భగ్గున మండుతుందట.
అంత అనదే ఉందయ్యనే తెప్పల సాటుకు దాచుకొని మనతో ఆడుకుంటుండ అన్నట్టు ఆనలు లేక సగానికి సగం పంటలు తగ్గినాయట. వేసిన పంటలు సగం బడ ఎండలకు కమిలిపోయినాయట. కర్ణాటకకి వెళ్ళి టమాటా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డ, మహారాష్ట్రకి వెళ్ళి ఉల్లిగడ్డ అచ్చుడు కూడా చాలా వరకు తగ్గుతుందట. అప్పుడు దోసకాయ, గోకరకాయ, కాకరకాయ, ఆనక్కాయ, గిన్నీసు రేట్లను చూస్తే చక్కెర వచ్చి పడిపోయే రోజులు రావచ్చునట. బియ్యం, నూనెలు, పప్పు, ఎచ్చ మసాలాలు ఏ చూసినా ఇదే కథ. పూటకు 100 ఇడిపియ్యందే కూరకుండా పొయ్యికెక్కదు. ఇక పోరగాన్ల చదివేంది, దావకాండ్ల ఖర్చులేంది, పండుగలు పబ్బాలు ఎట్లెళ్ళాలే? ఉన్నట్టే పోండ్రి సావు మరణం. ఎందుకైనా మంచిది గిప్పటి సందే కూరలు లేని బువ్వ తినడు అలవాటు చేసుకుంటే మంచిది. ఇక మరి ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మా మంగళమ్మ ఏడ జ్యూసులు గీసులు దాక్కుంటా కూర్చున్నదో పిలుద్దామో పారి. మంగ్లీ, గౌరవనీయులైన సౌరం సావిత్రి గారికి నమస్కరించి వేడుకునేది ఏమనగా నా గతిని మార్సు. ఓ గతిమాన్ ఎక్స్ప్రెస్ లే కూరకకుంటా ముచ్చడేందో చెప్పు ముందుగాల. నా కడుపులో ఉన్న బాధనంతా వినమ్రురాలై విన్నవించుకుంటున్నా వినుకో సావిత్రి. తీన్మార్ ప్రేక్షకుల సాక్షిగా అడుగుతున్నా. అలాగే భక్తురాలా, నువ్వు అడుక్కో, నేను వరాలు ఇచ్చేదను. నువ్వు వరాల లక్ష్మివి, నువ్వు వరాలు ఇస్తావు, నేను తీసుకుంటా. చాలు గాని నన్ను అమరావతికి తోలు, నేను ఆడ ఏదో ఒక పని చేసుకుంటా. మంగ్లీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు. అమరావతిలో పని చేసుడేందబ్బా? లేకుంటే ఈడ అమ్మటేళ్ళకి రావాలి, అందరి ఇళ్ళకు పోయినాక పోవాలి. ఏంది రపరప నాకు కసన్కతో? అగో నీ కథ మంచిగానే ఉన్నది. మరి పని చేయకుంటే చల్లగా ఏసీలో కూర్చుంటే నీకు జీతం ఇస్తారా? అమరావతిలా పనికి పని, జీతానికి జీతం, ఎంజాయ్ కి ఎంజాయ్. ఆడనన్న పని చేస్తే జరంతనన్న పేరు వస్తుంది నాకు. ఏ ఊకో, పుట్నాలు బుక్కే నోరు పుకార్లు మాట్లాడుతుంది అన్నట్టు నువ్వు కూడా అట్లాంటి పనులు చేయకు. ఏమైంది నీకు ఈడ అసలు? ఈడ ఆల్రెడీ రాజధాని ఉన్నది. నీది సత్తిది దాదాగిరి ఎక్కువైపోతుంది. ఈడ కబ్జా పెట్టిర్రు మీరు, అందుకే నేను ఉండా. చూడు మంగ్లీ, ఇల్లు వీకి పందిరేసినట్టు చేయకు. అమరావతి పోతుందట పెద్ద, ఏం పని లేదా నీకు? ఏం కాదు, అమరావతి కొత్త రాజధానిలా మంచిగా సెటిల్ అయితా నేను, నాకు తెలుసు. అట్లనే ఎగేసుకుంటూరుకు. అయినా అమరావతిలో ఈనాం భూమి ఏమన్నా రాసిస్తా అన్నారా నీకు? ఆడిపోతుంటున్నావు నువ్వు. ఇనాం లేదు గినాం లేదు సావిత్రి, నన్ను దోలిస్తావా లేకపోతే ఇమ్లీబండ్ బస్ స్టాండ్ కి పోయి బస్ ఎక్కి పోవాలా? చూడు మంగ్లీ, లేడికి లేసిందే పరగన్నట్టు చేయకు. అసలు నువ్వు వాడికి ఎందుకు పోవాలనుకుంటున్నావో చెప్పు ముందుగాల. ఆడైతే వారానికి 5 రోజులే పని చేసేది, 2 రోజులు సెలవులు ఇస్తారు, 1వ తారీఖు జీతాలు. జిందగీ సూపర్ గా ఉంటది. నీకైతే సీమకున్న తెలివి కూడా ఉండదు. అమరావతిలో కొలువు అయితే 5 దినాలు, కానీ తీన్మార్ల కొలువు చేస్తే 9 దినాలు. ఏంది 9 దినాలా? వారానికి 9 దినాలు ఎట్లుంటాయి సావిత్రి? కదా మరి ప్రైవేట్ కొలువులు చేసేటోళ్లకు వారానికి 5 దినాలు ఎట్లుంటాయి? నీ తెలివి అది ఓన్లీ సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే. అవునా? అయితే ఆడ చంద్రాల్ సారు కొలువులు జాతర సురు చేస్తుండు కదా, ఒక్కటన్నా పడతా. అబ్బో, అదేమన్నా చెరువుల షాపనా పట్టనీకి? నీకెట్లిస్తారబ్బా? పుస్తకాల పురుగునైతా పొట్టు పొట్టు చదువుతా, కోరుకున్న కొలువు పడతా, 5 దినాలే పని చేస్తా, చూసుకో ఇక. ఓహో అట్లనా? సరే మరి నువ్వు అమరావతిలో సెటిల్ అయిపోవచ్చు, కానీ ఇక్కడ నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దరఖాస్తు పరిశీలనలు ఉందట. ఏమో మరి అది చూసుకో, మరి నువ్వు అదే చూసుకో. అవునా? ఉత్తుగా సావిత్రి, అంతా ఉట్టిదే. నేను ఎడికి పోతా సావిత్రి, ఏడికి పోను. అబ్బబ్బబ్బబ్బా, ఏ బట్టకు ఆ బట్ట మాస్కేసుట్లా మా మంగ్లీ తర్వాత నీకెవరైనా ఈడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూసి ఆంధ్ర పబ్లిక్కే పట్నంలో వచ్చి సెటిల్ అయ్యేటట్టున్నారు. మరి గీవేంది ఆంధ్రాకు పోతంటుంది? చాలా చేసేది ఎక్కడ పోయింది? ఐఎమ్ బ్యాక్ వెనకకెళ్ళి వచ్చేసిన. జబ్బల్ సింగ్ ఓ పాటాపు ముందుగాల. నువ్వు తీన్మార్ ఆల్తో జరివే యాంకరమ్మ కావచ్చు, కానీ ఇక్కడ బుల్లెట్ బండి మీద కూర్చున్న సత్తిగాడు. అరే ఓ ఫోరగా రాసుకో, ఇవ్వలేరా? కెమెరామెన్ రాజేష్ గా నువ్వే రాసుకో. ఏందిరా ఏంది కథ? జోర్దార్గా ఉన్నావు. జోర్దార్ గారు సద్దాల్ గబ్బల్ సింగ్, సత్తిదార్ గుత్తేదార్, టాకీస్లన్నీ గుత్తకు వర్త, సీట్ల మీద దుప్పట్లన్నీ వేసి ఆఫ్ కుర్తా. ఇగో నేను అక్కడికి వస్తానంటే నీ 2 దౌడలు తీరుతా. ఏమనుకుంటున్నావు? నువ్వు వచ్చి రాకుంటా నాక, నేను నీకు దొరక్క, నేను బండి చాలు కావాలి కానీ మొగల్తూరు రాకపోతా నేను. ఏంది మొగల్తూరు పోతున్నావా? అది ఏడుందో నీకు అసలు ఎరికేనా?
మొగుల్తూర్ అంటే మన మొగులు మీరు నారాక ఆంధ్రప్రదేశ్ దిక్కే ఉంటది. అవును, చిరంజీవి సార్ పావుల కళ్యాణం సారు గాడికెళ్ళి వచ్చి ఇలా షూటింగ్లు తీసుకుంటున్నారు. నేను ఆ ఊరికే పోయి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూసి వస్తా. సత్తి మొగల్తూరు లేదు పాడు లేదు, మొగరాన్ని గట్టేస్తాడు కోత అంటే. చూడఫా సాఫిట్ రఫా ఉరుములేని పిడుగు వడ్డ ఆనలేని అర్ధొచ్చిన ఆగడి సత్తి. మొగల్తూరు పోయి సినిమా చూడవలసిందే. ఏంది గాడికోయి సినిమా చూస్తావా? ఆడేమన్నా టికెట్లు పిరిగిస్తుండ్రా? మొగల్తూర్లో ఫస్ట్ టైం ఫస్ట్ ఆట చూస్తే ఆ కిక్కే వేరఫా. ఫైటింగ్ సీన్ వచ్చినప్పుడు కమ్సఫ్ కి చదువుకుంటా ఫ్యాలాలు ఎగజల్లుతా. కరెక్టే. ఏమ్రా వెంకటి ఏతులు కొడుతున్నావేంటి అని అంటే గివ్వే కాదు, ఇంటికాడ సిలుకోయ కింకిన్నున్నాయన్నాడట. గా సినిమా ఏదో గీ పట్నంలో చూడరాదా? పట్నం టాకీసులలో ఫీస్ నాచోళ్ళక బుక్క నీకు ఏం పెడతలేరురా. సినిమా చూసుడికి బుక్కనికి ఏం సంబంధం రా నీ బూకరమొకపోడా? ఏం ధమాకా కానీ రూఫ్ అయినారా ధమాకు. మనం చిన్న ఉన్నప్పుడు ఆయితారం నాడు సినిమా వస్తుంటే మంచిగా జేబుల నిండా అనుపకాయ మళ్ళీ పెసరకాయ బెబ్బరికాయ అంతా దెంపుకొచ్చుకొని తినకుట్టి మాక అన్ని మర్చిపోతావు నువ్వు. ఇప్పుడు కూడా గట్టనే మొగల్తూరు కాడనంట కమ్సఫ్ కీసలు ఫేలాలు బుక్కనీకే పెడతారంట ఫస్ట్ దినం నాడు. దండకార్యం సినిమా అప్పుడు కూడా గిట్లనే డ్రామాలు చేస్తే ఎండల పాపం పోనని సినిమాకి తోలుకోపోయినా మళ్ళీ ఇప్పుడు పవనాలు సార్ సినిమా అంటే ఎట్లా తమ్మి? మూర్తన్న పావల కళ్యాణ ఇద్దరు ఎర్ర జెండనే అక్క, అందుకే ఇక ఎర్ర తువాలు వేసుకుంటారు మెడల. ఆగో సత్తిగాడు మూర్తన్న పవనాలు సార్ అందరు ఒక్క పార్టీ అయితే నేను ఒక్కదాన్నే రారా? నేను కూడా మీ పార్టీ. మీ తొవ్వ సాఫ్ తొవ్వ, మీ తొవ్వల ముందు ఉండకపోవచ్చు కానీ మా తొవ్వ కచ్చులాల తొవ్వ. మా తొవ్వల పల్లెరిగాయలు ఉండొచ్చు, గుంతలు కూడా ఉండొచ్చు. అవునవును, నీది మొగల్తూరు తోవా, నాది హైదరాబాద్ తోవా. నువ్వే తొవ్వైనా మొగల్తూరు పోయి పవన్ కళ్యాణం సినిమా చూడాల్సిందే. ఫోటో జల్దీ నేను కొడతా. డుగ్ 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 పోతుంటే చాలా అయితే లేరు. అది కాదు కానీ సత్తి, నీకు అసలు బండి నడపచ్చారా? అన్ని నీ వేసాలు కానీ. మా పావులన్న నడిపితేనేమో బండి సఫర్ వస్తుంది, నేను నడిపితే రారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అసలు నీకు బండి చాలు చేయనీకే రాదు, ఇక మొగల్తూరు పోతాడట. ఎట్లా పోతావు? ఏమైందో ఈ రానికి మీటర్ మంచిగా ఉందా? ఏ తాళం చేయి పెట్టారు నీరా, తాళం చేయి ఆడుకొచ్చుకోలే నేను. దామోదర్ అన్న తానా అయ్యో తిడతారు ఆయనత, ఏడున్నర ఆడబెడతా నేను. తిట్టగలడు ఆయనత. ముంగట్కెళ్ళి ఓ పెద్ద కార్లా యాక్టర్ అమ్మ పోతే చాలు, అబ్బా అందులో హీరోయిన్ ఉందే. నెత్తంతా తిరగోసుకుంది, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంది, అర్రే చెవులకు గాజు లెక్కనే కుండే రింగులు పెట్టుకుంది, బట్టల సబ్బుతో ముఖం కడిగినట్టుంది, తెల్లగా మెరిచిపోతుంది. నన్ను చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా? హీగో గిట్లా కారాపి కలిసి చేతిలో చెయ్యేసి మాట్లాడినట్టే చెప్పుకుంటారు కొందరు, కానీ ఆమెనేమో ఎన్నో లోపల కూర్చొని ఉంటుంది. కాకుంటే కారు అద్దంలోకి వెళ్ళి కనబడుతుంది కాబట్టే గిట్లా పోజులు కొడతారు. కానీ కారుకు నల్లటి అద్దాలుంటే ఇట్లా చూస్తేందుకు ఛాన్స్ కూడా ఉండదు. వారే వా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏమన్నా డ్యూటీ చేస్తుర్రా? రూల్స్ పాటించకుంటే సినిమా యాక్టర్లను కూడా ఇడిచిపెడతలేరు. ఈ నల్లకార్ల నందమూరి తారక రాముడు గదే చిన్న ఎన్టీఆర్ పోతుంటే అమీర్పేట కాడ ఆపిండ్రు. డోర్ అద్దాలకు నల్ల కాగితం అతికించుకునే రూల్ లేదు మన తానా, కాబట్టి జుర్మానా కట్టమన్నారట డ్రైవర్ను. లోపల సార్ ఉన్నాడు, గా షూటింగ్ లో హీరోయిన్ తో డాన్స్ చేస్తున్నది, అర్జెంట్ గా పోవాలే అని బతిలాన్నా ఊకోలేదు. కార్ల వెనుక సీట్ల కూర్చున్న రామారావు సార్కు టెంపర్ వేరగచ్చు కానీ రభస ఎందుకని కంట్రోల్ చేసుకుని ఉంటాడు. ట్రాఫిక్ పోలీసులకు ప్రేమతో అనుకుంటా 700 దండగా గచ్చిపోయిండు. మన పోలీసు వాళ్ళ పంటనాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ డోర్ అద్దాలకు నల్ల కాగితమే లేకుంటే లోపటున్న వీరుని చూసి జనం ఊకుంటారా? డైరెక్ట్ గా చూసే భాగ్యం కలిగిందని కార్ అడ్డం పడతారు సెల్ఫీ స్పాట్ వాళ్ళ కోసం. దెబ్బకు రోడ్లన్నీ జామ్ అవుతాయి. అప్పుడు పోలీసు వాళ్ళు మళ్ళా డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇక హీరోయిన్లు కనబడితే మన పూరంగా లాగుతారా? అట్లా అని రూల్స్ తప్పిన వాళ్ళని ఇడిచిపెట్టద్దు. దీనికి మీరే ఏదన్నా మంచి ఉపాయం చేయాలి సార్లు. మనసుల మాట చెప్పిన రేవంత్ అన్న వద్దంటుండట కొత్త పార్టీ పెడదామన్నా. తీన్ మార్లకొచ్చిన డైలాగ్ కింగ్ రాజకీయంలో లేపుతాడట జంగు. కొండెక్కబోతున్న కూరగాయల రేట్లు
మన జేబులకు పడ్డట్టే పెద్ద తూట్లు. మొగల్తూరు పయనమైన సత్తి. జో దర్గయా సమాజం మర్గయా తాకీస్లన్నీ గుత్తకు వార్తా, సీట్ల మీద దుప్పట్లన్నీ వేసి ఆపుకుట్టా. అమరావతిలో డ్యూటీ చేస్తదట మంగ్లీ. ఇంకా ముచ్చటేంది, 5 రోజులు పని చేస్తా, 2 దినాలు మంచిగా సినిమాలు షికార్లు చేస్తా. చూసిండు కదా, గివ్ అయ్యాలటి ముచ్చట్లు. రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.